అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే తిరుమల తిరుపతి భక్తులకు ముఖ్యమైన ప్రకటన అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడే తిరుమల కొండపై భక్తుల రద్దీ తగ్గింది. వినాయక చవితి పండుగతో పాటు ఏపీ తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తిరుమల కొండపై భక్తుల రద్దీ బాగా తగ్గుముఖం పట్టింది. వెంకన్న దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గడంతో తిరుమలకు చేరుకున్న భక్తులకు సంతృప్తికరమైన దర్శన భాగ్యం లభిస్తుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం, దివ్య దర్శనానికి గంట నుంచి 2 గంటల సమయం పడుతుంటే సర్వదర్శనానికి డైరెక్ట్ క్యూ లైన్లో కొనసాగుతుంది. దీంతో భక్తులు త్వరగానే వెంకన్నను దర్శించుకుంటున్నారు. ఇక తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లను ప్రారంభించింది. అక్టోబర్ 4 నుంచి 12 వరకు 9 రోజుల పాటు దేవాతి దేవుని వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనుండడంతో తిరుమలలో చేయాల్సిన ఏర్పాట్లను 2 నెలల ముందు నుంచే ప్రారంభించారు. ఇక వచ్చే నెల 4వ తేదీ నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండడంతో మహాసంబరానికి అప్పుడే సందడి మొదలైంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది జరిగే బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఇంకా మెరుగైన ఏర్పాట్లు చేసే విధంగా టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఆ మేరకు ఏర్పాట్లను ప్రారంభించింది. శ్రీవారి వాహన సేవలు జరిగే ఆలయ మూడవీధుల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్యాలరీల నుంచే వాహన సేవలు తొలగించేలా ఇంజనీరింగ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్టోబర్ 4వ తారీఖున శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని వచ్చే నెల 3వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆర్వార్ తిరుమంజన్ కార్యక్రమం జరగనుంది. ఇక ఉత్సవాలకు ప్రారంభం సూచికగా అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే బ్రహ్మోత్సవాల నిర్వహణపై టీటీడీ ఈవో, పోలీసులు, టీటీడీలోని అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించగా త్వరలో కలెక్టర్లతో పాటు ఇతర అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.